వీటిని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం ఉప్పు వేసుకోవాలండి. గుడ్లు ఉడికించుకునేటప్పుడు ఈ విధంగా ఉప్పు వేసుకోవడం వల్ల గుడ్డు ఉడికిన తర్వాత తొక్క అనేది త్వరగా వచ్చేస్తుంది. అలాగే ఎగ్ పైన ఉండే బ్యాక్టీరియా ఏదైనా ఉంటే ఉప్పు వలన అది పోతుంది. కాబట్టి ఈ విధంగా నేనైతే ఉప్పు వేసి గుడ్లని ఈ విధంగా ఉడికించుకుంటున్నాను. అలాగే బంగాళదుంపలు కూడా ఒక 4 బంగాళదుంపలు తీసుకున్నాను. ఇవి కూడా శుభ్రంగా కడుక్కుని ఇవి కూడా ఒక చిన్న గిన్నెలో వేసుకుని ఉడికించుకోవాలి. నేనైతే ఈ విధంగా విడివిడిగానే ఉడికించుకుంటానండి. ఏది కలిపి ఉడికించను. నేనైతే ఒక చిన్న కుక్కర్ గిన్నెలో అయితే ఈ దుంపలను ఉడికిస్తున్నాను. దుంపలు ములిగే వరకు వాటర్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్కర్ మూత పెట్టేసుకుని వీటిని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని ఈ విధంగా తొక్క అయితే తీసేసాను. అలాగే గుడ్లను కూడా ఒలిచేసుకుందాము. గుడ్లని ఒకసారి కింద